డిసెంబర్ 2 దేవుని వాక్య ధ్యానం. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అడ్వెంట్ ధ్యానాలలో ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశము ప్రార్థనా ఫలము. త్రియేక దేవుని నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. చాలాసార్లు ప్రార్థన అనేది మనము మర్చిపోయే విషయముగా మన జీవితాల్లో ఉంటూ ఉంటుంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ఆయనతో సంభాషించటం, మన సంగతులు ఆయనకి తెలియచేయడం అనే విషయాన్ని చాలా పర్యాయములు మనం మర్చిపోతూ ఉంటాం. ఈరోజు ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం అని భక్తుడు చెప్పిన సంగతిని ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో కార్యాలను మనం సాధించవచ్చు. ప్రార్థన ద్వారా భక్తులు ఏ విధముగా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకున్నారో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం చూడగలుగుతాం. ఈరోజు పాఠ్యభాగాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 5 నుండి 13 కానీ, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, జకర్యా, ఎలిజబెత్ వారిద్దరు కూడా దేవుని దృష్టికి యథార్థంగా జీవించారు. అయితే వారికి ఉన్నటువంటి లోటు, వారికి ఉన్నటువంటి సమస్య, దాని గురించి దావీదు అంటుంది, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఈరోజు మన జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో దానిని గురించి నువ్వు భయపడకము. నీ ప్రార్థన దేవుడు విన్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆయన మన ప్రార్థనను వినే దేవుడు. నీకున్న సమస్యను ఖచ్చితంగా ఆయన దృష్టిలోనికి వెళుతుంది. నువ్వు ఆయన దగ్గర నీకున్న సమస్యలంతటినీ కూడా నువ్వు చెప్పినప్పుడు ఆయన నీ ప్రార్థనను అంగీకరించి నీకున్నటువంటి సమస్యను తొలగించే దేవుడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రభు పాదాల యొద్ద ఎవరైతే ప్రాధేయపడతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన మనలను లేవనెత్తే దేవుడు. హన్నా ప్రార్థించినప్పుడు హన్నా విజ్ఞాపన ప్రార్థన ఏ విధంగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె చేస్తుంది ఒక చక్కటి విజ్ఞాపన. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ప్రతి పరిస్థితికి ఆధారభూతుడు ఆయనే. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా లేవనెత్తి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రియులారా, మరి అలాంటి గొప్ప శక్తి కలిగిన ప్రార్థన ఆయుధం మరి నీ జీవితంలో ఉన్నదా? ప్రార్థించినప్పుడు దానికి చక్కటి ఫలితాన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన ఫలం ఎంత గొప్పగా ఉంటుందంటే, పిల్లలు లేని హన్నాకు దేవుడు అద్భుతమైన సమూయేలుని ఇచ్చాడు. పిల్లలు లేనటువంటి జకర్యా, ఎలిజబెత్లకు యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చే గొప్ప యోహానును లోకానికి, వారి కుటుంబానికి అనుగ్రహించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా యాకోబు తన అన్న మనస్సును మార్చగలిగినవాడు, తిప్పగలిగినవాడు. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకుని యాకోబు ఇశ్రాయేలీలుగా మార్చబడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, మరి అలాంటి గొప్ప ప్రార్థన మరి నీ జీవితంలో ఉన్నదా? ప్రార్థించేటువంటి పరిస్థితి నువ్వు లేనప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలను మనం పొందుకోలేమండి. ప్రార్థన ఫలము
ఖచ్చితంగా మన జీవితాలకు కలుగుతుంది. మనం చేసేటువంటి ప్రార్థనలు ప్రభు సన్నిధికి వెళుతున్నాయి అని మనం నమ్మేవారంగా ఉండాలి. ఆపదలలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని ప్రార్థించినటువంటి దేవా నా ప్రార్థన ఆలకింపుము అని కీర్తనకారుడు 54 కీర్తన 2వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థనకు ఫలితం, ఆ ప్రార్థన ఫలము మనం అనుభవిస్తాము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానికి చక్కటి ఉదాహరణే జకర్యా ఎలిజబెత్ల కుటుంబం. ఎలిజబెత్తో జకర్యాతో ప్రభు చెప్తున్నాడు, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. మరి నువ్వు ఎన్ని రోజుల నుండి దేని కొరకు ప్రార్థిస్తున్నావో తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీకు చక్కటి జవాబును ప్రభు త్వరలో ఇవ్వబోతున్నాడు. అయితే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నువ్వు కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రభు మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అట్టి ప్రార్థనా ఫలము దేవుడు మీ కుటుంబాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, బిడ్డల జీవితంలో ప్రార్థన అనుగ్రహించండి. ప్రార్థిస్తున్న బిడ్డలకు ప్రార్థన ఫలాన్ని దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయం దయచేయండి. ప్రభువా, వారికి ఏ అవసరత ఉన్నా ఆ అవసరతను తెచ్చండి. అనారోగ్యం తీసివేసి ఆరోగ్యము, నిరక్షణ బిడ్డలకు దయచేయండి. ఈ దినము జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.